హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిరియాల చారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చలికాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గు జలుబు జ్వరము ఇలా వచ్చి నోరు ఏం బాగాలేనప్పుడు వేడివేడిగా ఇలా మిరియాల చారు వేసుకొని తినండి. అన్నం అంతా చారుతోనే తినేస్తారనమాట. అంత బాగుంటుంది. వేరే కర్రీస్ ఏం లేకుండా ఒట్టి చారుతోనే తినాలనిపిస్తుంది. తప్పకుండా ఈ చలికాలంలో చేసుకోవాల్సిన ఒక మంచి రెసిపీ అండి ఈ మిరియాల చారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రోట్లో ఒక 2 స్పూన్ల మిరియాలు, అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నానండి. వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే కూడా పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్లు మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. కొండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. కొండి మరి మెత్తగా లేకుండా ఇలా పలుకులుగా ఉండేటట్లు రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఇలా తుంచి గింజలు లేకుండా వేసుకోండి. కొన్ని ఆవాలన్నీ కూడా బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు చారు కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. గోండి ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేనైతే 4 టమాటోలు తీసుకున్నానండి. 2 కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలన్నీ కూడా బాగా కొద్దిగా పచ్చివాసన పోయి పైన ఉండే లేయర్ సపరేట్ అయ్యేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి. గోండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల చారు చిక్కగా ఉంటుందండి. ఈ టమాటో ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండు ముందుగా నానబెట్టేసుకొని వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత వాటర్ వేసుకోవాలండి. చారుకు తగినంత వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రోట్లో దంచి పెట్టుకేసుకున్న రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ చారులోకి రాళ్ళ ఉప్పు అయితేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా నలుపుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది కాడలతో సహా వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వీటిని తెల్లనివ్వాలండి. ఇలా మరిగించటం వల్ల పచ్చివాసన అంతా పోయి చారు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు వేసుకొని ఈ చారంతా కూడా బాగా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు. ఇదిగోండి చారు బాగా మరిగిపోతుంది కదా, టమాటో అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. మరి చారు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉంచకుండా ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉంచండి. ఇప్పుడు దించేసుకుంటున్నానండి. వేడి వేడి మిరియాల చారు రెడీ అయిపోయింది. ఇలా చలికాలంలో వేడివేడిగా చారు పెట్టుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే జలుబు దగ్గు ఇలా ఏమి రావండి. పిల్లలకు కూడా కలిపి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. 2 టమాటోలు ఇంట్లో ఉన్నాయంటే వేడి వేడి మిరియాల రసం అయితే పెట్టేసుకోవచ్చు. గోండి వేడి వేడిగా దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినాలనిపించదండి. అలాంటప్పుడు ఇలా మిరియాల రసంతో కానీ తిన్నారంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. అలాగే దగ్గు జలుబు నుంచి కూడా ఉపశమనం అనేది ఉంటుంది. ఇలా పిల్లలకు కానీ పెట్టారంటే ఈ చలికాలంలో చాలా హెల్తీగా ఉంటారు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.